సో ఈరోజు మేజర్గా ఒక ఇంపార్టెంట్ టైటిల్ తీసుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 23 నెలలుగా దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 23 నెలలకెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల అని చెప్పేసి నేనైతే ఇక్కడ చదవలేదు, ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు కూడా. సో రాష్ట్రం మొత్తం కూడా ఒకటే చర్చ, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు. మరి ఆ ఫెయిల్యూర్ని వాళ్ళ పార్టీ కూడా గమనిస్తా ఉన్నట్టుగా ఈరోజు వార్త వస్తాం. సో మనం అనుకోవడం, ప్రజలు అనుకోవడం, లేదంటే కార్యకర్తలు అనుకోవడం, నాయకులు అనుకోవడం కాదు. సో డైరెక్ట్ అగ్రనాయకత్వం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారు. అది పరిపాలన పరంగా ఫెయిల్ అయ్యిండు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఫెయిల్ అయ్యిండు. ఎందుకంటే మంత్రులను సమన్వయం చేసుకోలేకపోతుడు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోలేకపోతుండు, వాళ్ళ సొంత పార్టీలో లుకలుకలు బయటపడతా ఉన్నాయి. సో ఇలా ప్రజలలో పోతేనేమో బండబూతు జనాలు. అసలు రేవంత్ రెడ్డి ముఖం చూపిస్తే చాలు జనాల కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖం చూపిస్తే ఫస్ట్ బూతులతోనే ఈ రాష్ట్రంలో ప్రజలు మాడే పరిస్థితి ఉన్నది, అంత కోపానికి వస్తుంది. మరి 22 నెలల కింద ఇదే ముఖ్యమంత్రి కావాలి అని ఏరి కోరి తెచ్చుకోండి, ఏరి కోరి ముఖ్యమంత్రి చేసి అలా రేవంత్ రెడ్డి ఎగిరి ఎగిరి తంతాడని జనం అంటుంది. ఏ ఒక్క పథకం కూడా ఇచ్చింది లేదు. ఈ రాష్ట్రంలో 23 నెలలుగా ఈ పని జరిగింది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఏ పని చేయలేదు. అప్పులు తెచ్చిండు, కుప్ప అయింది, కానీ పైసలు అయిపోయినాయి, రూపాయి అభివృద్ధి జరగలేదు. ఎట్లా పైసలు అయిపోయినాయి, ఎన్ని లక్షల కోట్లు ఎట్లా అయిపోగొట్టిన అనేది ఎవరికి తెలియదు. అది అంటారు మైల పక్కీరికే తెలవాలి, అది మైల పక్కీర్ మరి ఏంటో తెలియదు. మరి ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అంటారు. అది నిజమా కాదు ఒకసారి మీరు పోలింగ్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను అదే పెట్టిన, రేవంత్ రెడ్డి ఫెయిల్ అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నది విషయాన్ని నేను పెడతా ఉన్నా. సో ఈరోజు నమస్తే తెలంగాణ ఈ వార్త ఇలా దాదాపుగా బ్యాన్ రైట్ రాసుకొచ్చింది. రేవంత్ ఫెయిల్ అయినట్ట, మీనాక్షి ఫైర్ అయిందట, పాలనలో ఆయన విఫలమైందట, సీఎం స్థాయిని అందుకోలేదట, తెలంగాణలో పార్టీ ప్రభుత్వ దుస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరే కారణం అంటారట. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు తప్ప ఆ స్థాయికి ఆయన చేరుకోవడం లేదట. మంత్రులతో సీఎంకు సఖ్యత లేనే లేదట. ఆయన చెప్పినట్టు ఒక్క మంత్రి వింటలేరట. సీనియర్లకు చెప్పాలంటే రేవంత్ జంకుతున్నారట. విచ్చలవిడితనం పెరిగిపోయిందట. శాఖలపై సీఎంకు ఇప్పటికీ పట్టులేదట. మళ్ళీ గెలవడంపై అందరిలో అనుమానాలట. మేజర్ పాయింట్ ఇదే, శాఖలపై సీఎంకు ఇప్పటికీ పట్టులేదు, మళ్ళీ గెలవడంపై అందరిలో అనుమానాలు ఉన్నాయి. అందరిలో అంటే అది సోనియా గాంధీ వస్తుంది, రాహుల్ గాంధీ వస్తాడు, ఖర్గే వస్తాడు, మీనాక్షి నటరాజు కూడా వస్తుంది. సో వాళ్ళ సొంత పార్టీలో ఎవరికి నమ్మకం లేదు. నిన్నమడదాకా మనమే మాట్లాడుతున్నాం, కార్యకర్తలే మాట్లాడుతున్నారు, లేదంటే ప్రజలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ అగ్రనాయకులు కూడా మాట్లాడుతారు, ఆహా రేవంత్ రెడ్డి పనికిరాడు, మనోని ఎక్కువ ఊహించుకున్నాం, అతిగా ఊహించుకొని ముఖ్యమంత్రి కుళ్ళలో కూసబెట్టినాం, కాంగ్రెస్ పార్టీని ఆగం చేస్తుండు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు, అది ఒకసారి కాదు 4-5 సార్లు అయినా రాదు, వచ్చే పద్ధతి కనిపిస్తలేదు. జనం అంటారు 20-25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖం చూడమంటారు. అరే 23 నెలల కింద చేసిన మంచి ఏంది, 23 నెలల తర్వాత చేసిన తప్పేంది, ఎందుకు ప్రజలు ఇంత వ్యతిరేకిస్తారు, ఏ కారణం చేత ప్రజలు ఇంత చీదరించుకుంటారు కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ అగ్రనాయకులు ఆలోచనలో పడ్డారు. సో ఆలోచనలో పడి మరి రేవంత్ రెడ్డిని ఏ క్షణమైనా ఏమైనా చేస్తారనే ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇక మరి అన్నగారికి వాళ్ళకి నమ్మకం లేదు అన్నగారి పైన. ఇక అందుకే అంతా సంపాదనలో పడ్డట. అధిష్టానం వద్ద స్పష్టం చేసిన మీనాక్షి నటరాజు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడు పక్కన పెడితే ఇక దాదాపుగా ఈ మంత్రుల శాఖల్లో ఉన్న ఎవరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా వెంకర్ రెడ్డి, ఇక ఆయన పేరు అని ఏం లేదు. ఎంతమంది మంత్రులు ఉన్నారో అంతమంది దోసుకొని తింటారు. ఇక్కడ ఎమ్మెల్యేలకు పరిచయం వచ్చింది, వాళ్ళే దోసుకొని తింటారు. మరి మాకేది పైసలు, మీరేం దోసుకొని తినాలి, మాకు అవకాశం ఇస్తలేరని వాళ్ళు కోపానికి వస్తారు. అసలు ఎవరిని బుజ్జగించాలి, ఎవరిని బుజ్జగించొద్దు, ఎవరితో ఏం పంచాయలు ఉన్నాయి అనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ గా ఏర్పడతా ఉంది. ఇక ఇంకేమంటారు, ఒక్క నిమిషం. ఆర్థిక బలోపేతం కోసం మంత్రుల ఆరాటం ఉంటారు, అదే మంత్రుల వివాదాలకు కారణమైతా ఉంది. మీనాక్షికి మద్దతుగా
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తుండు రేవంత్ రెడ్డిపై కేసీ వేణుగోపాల్ సైతం ఆగ్రహంగా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కేసీ వేణుగోపాల్ కాడు కూడా వేయరట. దానికి సంబంధించి కూడా ఇలా ఒక వార్త వస్తుంది. ఇప్పుడు మనకు అన్నగారు చిలకా పలుకులంతా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళు పోయి కంప్లైంట్ చేసి డైరెక్ట్ గా కంప్లైంట్ చేసి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, ఇక మేము బతికే బతి లేదు, మేము సంపాదించుకుంటాం, ఇక మీరు రేట్ల పడి చావాలి, మేము సంపాదించుకుంటాం ఫస్ట్, ఇక మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటారు, ఉన్నది ఈ మూడేళ్ళు సరిపోని సంపాదించుకుంటాం, ఇక తర్వాత గెలుస్తామా సస్తామా ఓడతామా మాకు సంబంధం లేదు, ఈ 3 ఏళ్ళు అయితే సంపాదిస్తాం అనే టార్గెట్ తోని ఈ మంత్రులందరూ పనిచేస్తారు. అందరూ కలిసి రేవంత్ రెడ్డి పైన పడ్డారు. మరి మా అన్న చేసి తప్పేందా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క హామీని కూడా ఈ హామీ పూర్తిగా చేసిండు అని చెప్పడానికి ఒకటి లేదు. అది రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, లేదు మహిళలకు ఇస్తాను 25,000 కావచ్చు, ఇక ఏ పథకం పేరు చెప్పి ఇది పూర్తిగా అందరికీ ఇచ్చిండు అంటానికి ఒక పథకం లేదు ఈ 6 గ్యారెంటీలలో. చివరికి ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాన్ని గమనించిన బీఆర్ఎస్ పార్టీ ఇలా రివర్స్ అటాక్ చేస్తున్నది. ఏ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అయితే ఆ బీఆర్ఎస్ పార్టీకి శాపం అవుతున్నారో అదే గ్యారంటీ కార్డు ఇలా రివర్స్ లా కాంగ్రెస్ పార్టీకి శాపమైంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి బాకీ కార్డులు వస్తున్నాయి, నిరుద్యోగ బాకీ కార్డు, 6 గ్యారెంటీల బాకీ కార్డు. ఇట్లా నాలాంటి వ్యక్తులు నిరసన తెలియజేస్తూ ఒంటిపైన వేసుకొని తిరిగే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ఇదైంది. మరి 22 నెలలుగా 100 రోజులు కాలేదా, 22 రోజులు అయిందా? మరి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 50 ఏళ్ల పైసలకి దేశాన్ని వెళ్ళిన చరిత్ర మాది, మాకు ఎట్లా చేయాలో తెలుసు, కావాలంటే మీరందరూ కాగితాలు పుస్తకాలు తీసుకున్నారు, నేను లెక్క చెప్తా అని పోటుమోగం లెక్క చెప్పారు. ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి. ఇలా ఏది కాకపోగా ఈ హైదరాబాద్ పేరుతోని పేదోళ్ళు ఊరడము ప్రధానమైన ఎజెండా వీళ్ళ అదే ఉంది. పేదోళ్ళు ఊరడం, ఇక ఈ వడ్లు కొనకపోవడం, పత్తి కొనకపోవడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడం, రూపాయి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం, ఎమ్మెల్యేలకు నిధి లేకపోవడంలో ఊర్లు గ్రామ పంచాయతీలు మొత్తం గాలికి వదిలేయడం, ఇట్లా అన్ని నాశనం అయిపోయినాయి. ఈ వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి చేతులు అంటే ఒక్కరు లేదు. అది నిరుద్యోగులు కూడా, నిరుద్యోగులకు ఏరి కోరి ఓటేసారు రేవంత్ రెడ్డికి. ఇట్లా ఏ వర్గం చూసినా రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేదు కాబట్టి మరి వాళ్ళు ఫెయిల్ అయ్యిండు అని చెప్పేసి అందరూ కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు కూడా గ్రహించరు ఫెయిల్ అయ్యిండు అని చెప్పేసి. మీనాక్షి నటరాజన్ డైరెక్ట్ కేసీ వేణుగోపాల్ చెప్పేసి మహేష్ కుమార్ గారు కూడా ఆయనకు మద్దతున్నాడు. అంటే అంతా కలిసి ఇంకా రేవంత్ రెడ్డి దించడమే లక్ష్యంగా పనిచేస్తారు. మరి మా అన్న ఇంకా ఏం ఎత్తుగడలేస్తాడు, ఇక నాకంటే మునగాడి గోడు లేడు అని చెప్పుకుంటాడు అనేది మనకు తెలియదు. పూర్తిగా ఫెయిల్ అయిందంటానికి మాత్రం ఇంతకంటే ఎక్కువ ఆధారాలు ఏం కావాల్సిన అవసరం లేదు. మరి రేవంత్ రెడ్డి ఏమైనా మారతాడా అంటే నాకు నమ్మకం లేదు. మారాలనేది కోరుకుంటున్నా ఒక తమ్ముడిగా, కానీ మారతాడు అన్న నమ్మకం నాకు లేదు. ఇంకో బ్యూరోక్రాట్లు బగబగ అంటారట. ఏంటంటే షాడో సీఎంఓ ఆదేశాలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇప్పుడు నిన్నమన్న ఆమె చెప్పింది, ఇది సుష్మితా పటేల్. రేవంత్ రెడ్డి ఒక షాడోలో నడిపిస్తున్నాడు, దాని పేరేం పేరు సీఎంఓ ఆఫీస్ నడిపిస్తుంది. ఇంకా ఆయనదే డైరెక్టర్ రేవంత్ రెడ్డి నడిపిస్తుంది ఇంకా దాన్ని. సో అట్లా రేవంత్ రెడ్డి ఇదొక కథ నడిపిస్తుంది. మరొకటి వారికో అంటగాగిన వారికి అందలం ఎక్కిస్తాడ, అధికార దర్పణం చూపిస్తాడ, వినకపోతే ప్రివిలేజ్ మోషన్లు లూప్ లైన్లకు బదిలీ చేస్తాడ, ముక్కుసూటిగా పనిచేస్తే భరించలేని స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. అందుకే ఆయన రిజ్వీ అన్నట్టు ఆయన విఆర్ఎస్ తీసుకొని ఇంటికి పోయింది, ఇది ఆబ్కారీ శాఖలో. సో ఇట్లా ఐఏఎస్లు ఐపీఎస్ లెవెల్ అధికారులు కూడా రేవంత్ రెడ్డి ఈ డార్క్ మోడ్ లో పనిచేసే సీఎంఓకు భయపడుతుంది. ఇక ఇంటికా నుంచే జరుగుతుంది పరిపాలన. ఇక జూబిలీస్ ప్యాలెసే సీఎంఓ ఆఫీస్ అయిపోయింది, లేదంటే సెక్రటేరియట్ అయిపోయింది. ఇక ఏ పంచాయతీ పెట్టినా అన్నీ పెట్టాలి. ఈ రాష్ట్రంలో సెక్రటేరియట్ లేదు, ఈ రాష్ట్ర ప్రజలకి పరిపాలన వ్యవస్థకు ఒక అధికారిక భవనం లేదు. ఇది రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారశైలి. మరి వాళ్ళైతే చాలా క్లియర్ కట్ గా డిసైడ్ అయిపోయారు, రేవంత్ రెడ్డి దించాల్సిందే, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, దించకపోతే ఇంక అధికారం రాము, ఈ దించినా కూడా సర్దిద్దుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది,
సో ఇంత విధ్వంసం చేసి రేవంత్ రెడ్డి 25 ఏళ్ళ విధ్వంసం అని చెప్పొచ్చు, 25 ఏళ్ళ విధ్వంసం చేసి కూర్చుంటూ మరి దాన్ని ఇలా సరిదిద్దాలంటే ఆ కొత్త ముఖ్యమంత్రి ఎవరు వస్తే ఎవరు చేస్తారు, ఎవరికైనా తెలివి ఉంది ఫస్ట్ కాంగ్రెస్ లో, అంతో ఇంతో ప్రజలకు తెలివి ఉందని నమ్మే రేవంత్ రెడ్డిని. ఈ రేవంత్ రెడ్డి ఫెయిల్ అంటే ఎవరికి తెలియదు అలా సంత దద్దమ్మలే ఎవరితోని పరిపాలన చేతగా అనేది ఇక్కడ మన క్లిష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి ముఖ్యమంత్రి కుర్చీకి. మేజర్ వార్త ఇలా అదే రాసుకొస్తారు, మరి వాళ్ళ ఆస్థాన మీడియా మొత్తం చెప్తున్నది. ఇప్పుడు నిన్ననే మనం వార్త చూసినాం, నిన్ననే నేను చెప్పిన, నిన్న సాయంత్రం చెప్పిన అనుకుంటా, నిన్న పొద్దుగాల ఒకసారి అబ్జర్వ్ చేస్తే చేతికొచ్చే దశలో చెడగొట్టిన వాన అని రాసి, నిజామాబాద్ జిల్లా ఎడవల్లిలో వర్షానికి తడిసిన ఒడ్లు. ఇది వీడి బిల్డింగ్ అనిపిస్తుంది నాకు, అది చూపిస్తాడు చక్కగా, ఇది పోల్ లెక్క చిన్నగా కనిపిస్తావు. సరే అది ఏమైనా పెట్టుకొని అట్లీస్ట్ ఇప్పుడు వర్షం అకాల వర్షాలు పడుతున్నాయి, అందరికీ తెలుసు అకాల వర్షాలు పడుతున్నాయి, రైతులు వడ్లు పండించరు, వ్యవసాయ శాఖ ఉంది, వాతావరణ శాఖ ఉన్నది, రేవంత్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు. ఆ శాఖలో ఉండి ఏం చేస్తారు, ఆ శాఖలో ఎట్లాంటి పనులు జరుగుతున్నాయి, ఏమేమి వస్తాయి, ఏమేమి పంపాలి, ప్రజలకు ఏమి అందుతాయి, ఇవి చూసుకుంటారు. మరి వ్యవసాయ శాఖలో ఉన్న మంత్రి పొంగులేటి జూపల్లి కృష్ణారావు, సారీ నా పేరు వస్తలేదా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి. మరి ఆయన గారికి ఈ రాష్ట్రంలో వడ్లు పంతాయి, వర్షాలు పడుతున్నాయి, మరి ఆ వడ్లు వస్తాయి, కొనుగోలు కేంద్రం కాడికి వస్తే ఎమ్మటే కొనాలి, తేమ శాతం ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఎక్కువ లంగామాటలు చెప్పొద్దు, రైతులను ఇబ్బంది పెట్టద్దు అనే సోయి ఉండాలన్నా వద్దా, ఉండాలి కదా. మరి ఈ సోయి తప్పిన సన్యాసులు వర్షాలు పడుతున్నాయని తెలిసినాక కొనుగోలు కేంద్రం దగ్గర ఆరవేయమంటారు. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు, ఆరబోసాడు, ఆరబోస్తూనే ఉండు, ఆడేమంటే వర్షం పడుతుంది, ఆయమన్న ఓట్లు ఆ రైతు అంటోడు దళారికి అమ్ముకున్నది లేదు. ఈరిచ్చే లత్కోరు బోనస్ 500 రూపాయల కకృతి పడి రైతు అంటోడు 6 గాల కసి 500 ఎక్కువ వస్తాయని ఆశపడి ఇలా కొనుగోలు కేంద్రం కాడ పట్టుకొస్తే ఈ సన్నాసులు ఈ దద్దమ్మలు కొనే సత్తా లేక, ఈ సన్నాసులు కొనే తెలివి లేక ఇలా రాష్ట్రంలో రైతాంగం వరిధాన్యం తీసుకొచ్చి కళ్ళాల దగ్గర పెడితే, కొనుగోలు కేంద్రాల దగ్గర పెడితే ఈ దద్దమ్మలు ఇలా వర్షం పాలు చేసి వర్షం వచ్చింది, ధాన్యం తడిసింది, రైతు గోసపడు సిగ్గితప్పిన ఎదవల్లారా మీరే కదా దానికి కారణము, మీ చేతగాని తనం వల్లే కదా ఇలా రైతు నష్టపోతున్నది, మీ పనికి మాలిన తెలివి వల్లనే కదా ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడుతుంది. ఇంకా ఎట్లా చెప్పుకుంటారో సిగ్గు లేకుండా మీరు. ఇంకా దుర్మార్గమైన చేతలు పేపర్ రాస్తే మంచోళ్ళు అవుతారా, పంట కొంటే మంచోళ్ళు అవుతారు. రైతు పండించింది వర్షం పాలు కాకుండా దళారుల పాలు కాకుండా కొంటే మీరు మంచోళ్ళు అవుతారు. ఆల్రెడీ మీ టార్గెటే తక్కువ ఉండే 80 లక్షల 70 లక్షల టన్నులు, ఇప్పుడు 1,50,00,000 టన్నుల వరిధాన్యం అంతే ఆల్రెడీ సగం దళారుల పాలు అవుతుంది. అరే మీరు కొనాలనుకున్న టార్గెట్ కూడా కన్నా పొందుతారా అంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు వస్తున్నాయి, వరిధాన్యం దడిసింది, రైతు గోసపడు, సిగ్గు లజ్జ ఉండాలి కూడా చెప్పే. మీరు చేసే స్థాయిలో ఉన్నారు, చెప్పే స్థాయిలో లేరు. మీరు ప్రతిపక్ష పాత్ర పోయిస్తే ఇదంతా చెప్తే సంసార లెక్క మేము కూడా వింటాం, కానీ మీరే అధికారంలో మీరే చేయాల్సింది, పంట కొనాల్సింది మీరే, రైతుల పంట నష్టపోకుండా చేయాల్సింది మీరే. అంటారుగా సంపినోడే వచ్చి ఇక కార్యక్రమాలు చేసినట్టు ఉన్నది మీరు చేసేది, సిగ్గు తప్పిన విషయం ఇది. ఈ వర్షాలు వచ్చినాయి, రైతులు బాధపడుతున్నారు. నిన్న మొన్న పత్తి కొనుగోలు కేంద్రాలు షురూ చేశాం. ఇప్పుడు రైతు పోయి పత్తి ఏరుతాడు, పత్తి తీసుకొచ్చి ఆయన ఇంట్లో ఆరబెడతాడు, ఇంట్లో ఆరబెడితే ఇప్పుడు అది 18 25% కూడా మాయిచర్ ఉంటుంది, వాడు 12 కావాలంటాడు. మరి రైతు 12 వారు అయ్యే జాగిరి తీసుకొచ్చి తెచ్చిస్తారా? 12 ఎట్టు వస్తుంది మ్యాచర్? ఇప్పుడు వరి ధాన్యం మ్యాచర్ తక్కువ రావాలి, తడిసిన ఒట్లల్లో మ్యాచర్ తక్కువ వస్తుందా? పంట మీదకి వెళ్ళి పొలం కాడికి వెళ్ళి తీసుకొస్తేనే మ్యాచర్ ఎక్కువ వస్తాయని కథలు పడుతుంది. మరి ఇప్పుడు ఎట్లా మ్యాచర్ తగ్గాలి ఇప్పుడు అంటే ఈ రాష్ట్రంలో రైతుల కంచి పంట కొనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. అది కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంట కొనే ఉద్దేశం లేదు కాక లేదు. ఆడలేక పాతగదినట్టు మ్యాచర్ పేరుతో రైతుల్ని గోస పెడితే ఇట్లా ధాన్యం సరిసిపోయి రైతు అడిగోస తిస్తాడు. సిగ్గుండాలే ప్రభుత్వాలకు. నేను చెప్తాను ఈరోజు
రోజు 4 మెతుకులు మీ కళ్ళలోకి పోతా అంటే రైతుల పుణ్యమే. దేశంలో కానీ ప్రపంచ చరిత్రలో ఒక సామెత ఉంది, ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదు, రైతు దేశం రాజ్యం బాగుపడదు. రైతును గత 23 నెలలుగా అరిగోస పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు నాశనం అయిపోతానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం అవసరం లేదు. మీరేదో సంసార లెక్క సుధపూసల లెక్క పేపర్లలో వార్తలు రాస్తే మీరు మంచోళ్ళు అయిపోరు, దొంగనాథులకు లెక్కనే వస్తారు జనాలు. పేపర్లు రాసి మీ పతివ్రతలు అని చెప్పుకుంటారు వీళ్ళు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ఒడ్లు ఎక్కడ తడిసినాయి? సిగ్గు లజ్జ లేదురా, నువ్వు మంత్రివి, బ్రోకర్గా నువ్వు ఒక మంత్రివి, నువ్వే రాసుకుంటున్నావు. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ఒడ్లు ఎవడరా? కొనుగోలు కేంద్రాలు కొనాల్సింది మన అయ్యే జాగి ఉందా? రైతు కొనుక్కుంటా, రైతే కొనుక్కుంటా, రైతు అమ్ముకుంటా. సిగ్గు లజ్జ లేదా మీకు? కడుపుకు అన్నం తింటారు, గడ్డి తింటున్నట్టు. కొనుగోలు కేంద్రాల్లో ఉండే ప్రభుత్వమే రా సన్నాసి, ప్రభుత్వమే దద్దమ్మ లెక్క కొనలేదు. తుమ్మల నాగేశ్వర అనే సన్నాసి చేతనైతే లేదని చెప్పాలి. అది కదా మీరు రాయవలసిన విధానం, అది మీరు చెప్పే విధానం అది ఉండాలి. ఇంకా మక్కలు కూడా కొంతలేరట. కాపాడుకునేందుకు రైతులు పాటలు పడతావు. తరుముకొస్తున్న ఆ మోంతా తుఫాన్ ఏపీకి రెడ్ అలర్ట్ ఇచ్చారు. తెలంగాణలో 5 రోజులు భారీ వర్షాలు పడతాయి. ఇప్పటికే హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో కురుస్తున్న వానలు. అసలు హైదరాబాద్ లో ఏ క్షణం వర్షం పడే అర్థమవుతుంది. ఈడ వర్షం ఉంటుంది, కాడ వర్షం ఉంటుంది. ప్రతి 100-200 మీటర్ డిస్టెన్స్ లో వాతావరణం చేంజ్ అయిపోతుంది. హైదరాబాద్ ఎవరైతే ఆఫీస్లో పోతారో పాపం చాలా ఇబ్బందులు పడతారు. సో దయచేసి ఈ మ్యాన్హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. ఈ సన్నాసులు ఏం చేయరు, సస్తే వచ్చి 5 లక్షలు ఎక్స్గ్రేషన్ అంటారు అంతే. జనం వస్తే వచ్చి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి తప్ప కాపాడే పరిస్థితి లేదు. రైతులు కానీ ప్రజలు కానీ అందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ రకంగా అరిగోస పెడుతున్నది. ప్రధానంగా మా రైతు బిడ్డలు ఏరి కోరి ఓటేసారు. మునగాడు అంట పెద్ద మొగోడని ములకల ఇస్తారంట, ఎలుక చూసి ఎలుకవాడంట, ఇసవంటి సన్నాసి అంటారు. కేసీఆర్ చెప్పింది గుర్తుకొస్తున్నారు. సో మరి ప్రజలు మీరు డిసైడ్ చేసుకొని ఈ రకంగా గోస పడతారు. మా బాధలు, మా ఆవేదనలు, మా గోస చూసైనా మరి దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలు డిసైడ్ చేయరు. న్యాయ నిర్ణేతలు మీరే, ధర్మం ఇలా మీ చేతుల్లోనే ఉంది. ధర్మానికి ఓటేస్తారా, అధర్మానికి ఓటేస్తారా? మమ్మల్ని గోస పెడుతోనికి ఓటేస్తారా, మమ్మల్ని బాధ పెడుతోనికి ఓటేస్తారా, మమ్మల్ని అన్యాయం చేసినందుకు ఓటేస్తారా? ఒకసారి ఆలోచించుకొని, సో ఆలోచించుకొని న్యాయ నిర్ణేతలుగా ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాబోయే 3 సంవత్సరాల భవిష్యత్తు ఈ రాష్ట్రం బాగుండాలంటే అది జూబ్లీహిల్స్ ప్రజలు వేసే ఓటు పైన ఆధారపడింది. మీరు ఓటు గనక ఎగుడు దిగుడు వేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవడు ఆపలేడు. రాబోయే 3 సంవత్సరాలు నాశనానికి కారు సాగినట్టు అయిపోతుంది. మరి న్యాయ నిర్ణేతలుగా మీరు నిర్ణయించుకోండి. ఇది 2 మేజర్ న్యూస్లు. ఇంకేమనుందా? త్వరలో డిసిసి అధ్యక్షుడట, నియామకాల్లో సామాజిక న్యాయం అట, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట. కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జి మీనా ఇంతమంది కలిసిపోయారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నది, వాళ్ళు చెప్తలేరు. ఏదైతే రేవంత్ రెడ్డి ఫెయిల్ అనే సమాచారం ఉందో అది కేసీ వేణుగోపాల్ చెప్పారు. అది చెప్పడం కోసం ఢిల్లీ దాకా వేయరు. ఒకరి తర్వాత ఒకరు వేరు, అంతా ఒకటేసారి పోలే, ఒకరి తర్వాత ఒకరికి పోయిరు. అది సమాచారం బయటకు వచ్చింది. కానీ వీళ్ళేదో నియామకాల కోసం, డిసిసి నియామకాల కోసం పోయినామని ఒక కథ అల్లుతురు. కానీ అసలు విషయం బయటకు వచ్చేసింది, ప్రజలకు చేరింది. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందా, అందుకేనా వీళ్ళు ఢిల్లీకి పోయింది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గ్రౌండ్ లో అదే జరుగుతున్న చర్చ. నియామకాల్లో సామాజిక న్యాయం కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. కానీ ముఖ్యమంత్రిలో సామాజిక న్యాయం ఉండదు, మంత్రులలో సామాజిక న్యాయం ఉండదు. అది అడగొద్దు. కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్, డిప్యూటీ సీఎం బట్టి వేరువేరుగా భేటీ అయ్యారు. ఇది పాయింట్. ఇక్కడ వీళ్ళు రాసిరు ఆల్రెడీ. ఇంకా మనం ఏదో చెప్పడం ఇంకోటో కాదు. కానీ ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు చెప్పింది ఏంటంటే అందరూ వేరువేరుగా కలిసిరు, లాస్ట్కి వచ్చి గ్రూప్ ఫోటో దిగిరు, చివరగా గ్రూప్ ఫోటో దిగిరు. కానీ ఈయన కేసీ వేణుగోపాల్ ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డిని, మహేష్ కుమార్ గౌడ్ను, బట్టిని, మీనాక్షిని ఇట్లా ఒకరి తర్వాత ఒకరిని వేరువేరుగా మాట్లాడి, వేరువేరుగా వేరువేరు ప్రశ్నలు వేసి వేరువేరు ఆన్సర్లు తీసుకొని ఆయన ఫుల్ లోడ్ అయిపోయిండు. రేవంత్ రెడ్డిని దించాలా వద్దా,
అనే దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి దించాలనేది వీళ్ళందరి అభిప్రాయం. అందరూ కూడా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకతను కనబర్చారు, వేరువేరుగా మాట్లాడారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. మీనాక్షి అంటే ఓపెన్ చెప్పింది రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, మనం వల్ల అయితే లేదు, దించేద్దామని చెప్పింది. దానికి మహేష్ కుమార్ మద్దతు ఇచ్చిండు. ఇక బట్టి ఒక్కడే ఉన్నాడు. బట్టి కూడా ముఖ్యమంత్రి వాళ్ళని తగతాలాడుతా ఉన్నాడు. మరి ఏ క్షణమైనా ఆయనకు వచ్చిన అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేసిండు. సో ఇక్కడ వేరువేరుగా భేటీ అంటేనే ఇక సమన్వయం లేదు, అంతా కలిసి లేరు. వాళ్ళు ఎందుకు వేరువేరుగా భేటీ అవుతారు? ఎందుకు అయ్యారంటే రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందని తెలుసుకోవడం కోసం, ప్రజలలో ఎంత వ్యతిరేకత వచ్చిన విషయం తెలుసుకోవడం కోసం వేరువేరుగా భేటీ అయ్యారు. ఫైనల్గా వచ్చి గ్రూప్ ఫోటో దిగిరి అంతే. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుని అధిష్టానం వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఈ పత్రిక V6 వివేక్ వెంకటస్వామి అంటే జస్ట్ కాంగ్రెస్ మినిస్టర్, గనుల శాఖ మంత్రి గారు కాంగ్రెస్ మంత్రి రాస్తాడు. సో రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అధిష్టానం సమర్థులైన వారికి బాధ్యతలు అప్పించాలని డిసిజన్ తీసుకున్నారు. డిసిసి ఎంపికలోనూ అభిప్రాయాలు కోరారు అని బట్టి 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళే అడుగులని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్. సో 5 సంవత్సరాలు ఎవరైతే పనిచేసారో మరి వాళ్ళకే అవకాశం ఇస్తారంట. డిసిసిల విషయంలో కాదు, రేవంత్ రెడ్డి విషయం కూడా అదే నిర్ణయం. సో రేవంత్ రెడ్డి దించడానికి వీళ్ళు పూర్తి స్థాయిలో పావులు కలుగుతారు. కానీ రేవంత్ అన్న ఏం చేయాలి, అసలు ఎట్లా కాపాడుకోవాలి కూర్చొని అర్థం కావట్లేదు. అంటే ఏం చెప్పి కాపాడుకోవాలి, ఏం పరిపాలించడానికి కాపాడుకోవాలి? ప్రజలందరూ ఆగమాగం గందరగోళం ఉన్నారు. ఏం చెప్పగలుగుతారు? ఏం చెప్పలేరు కదా. సో మరి వాళ్ళ బాధ వాళ్ళు పడుతారు. వాళ్ళు రాజకీయంగా రేవంత్ రెడ్డి తొక్కేస్తే ఇక మనం కుర్చీ ఎక్కొచ్చు అని బట్టి ఆయన పొంగులేటి, ఆయన నిన్న నుంచి నేను నెంబర్ 2 అంటాడు, ఆయనతో పంచాయతీ. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆవేదన, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బాధ. ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన కింద ఉన్న క్యాండిడేట్లను సమన్వయం చేసుకోలేకపోతున్నది, ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ. ఇక నిన్న మన ఏదో వాడా పంచాయతీ బయటపడ్డాయి, రోజుకోళ్ళి బయటకు వస్తుంది, రోజుకోరు అనుకుంటారు. కాంగ్రెస్ లో ప్రజలు గాలికి వదిలేసారు, పరిపాలన గాలికి వదిలేసారు, ప్రజా సమస్యలు గాలికి వదిలేసారు. అంతా ఒకటే, నీకెంత నాకెంత మనకెంత, నీకెంత నాకెంత మనకెంత, ఫైనల్ గా అధిష్టానానికి ఎంత, ఆడికి ఎన్ని సత్తులు పంచాలి, మనం ఎన్ని సత్తులు పంచుకోవాలి, తద్వారా ఈ రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలి. ఇక మళ్ళీ రాము అధికారం, ఇంకొస్తావా? ఈ జీవితంలో మన అధికారం రావు. సో ఉన్నది చివరి అవకాశం వాడుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇంకో విషయం, మన కల్వకుంట్ల కవితక్క గారు మన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితక్క నిజాయితీగా మాట్లాడింది, నిజంగా మాట్లాడింది. అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్తున్నాను, సలాం కొడతాను. నాకు నచ్చింది ఆ స్టేట్మెంట్. నాకు నిజంగా క్షమాపణ చెప్పాలని అవసరం ఉంది. మహేష్ గాడ్స్ అనేటోడు ఇంతవరకు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని లేదంటే బిఆర్ఎస్ పార్టీని చీదరించుకోవడానికి ఒకే ఒక ప్రధానమైన కారణం అమరవీరులను అవమానించరు, అమరవీరులను పట్టించుకోలే, పచ్చ జెండాలో వండుకున్న పచ్చ కుక్కలను తీసుకొచ్చి అలా మంత్రులను చేసిండు, ఎమ్మెల్యేలను చేసిండు. ఎవరి పైన అయితే పోరాటం చేసినామో, ఎవరి పైన అయితే ఉద్యమం చేసినామో అదే టీడీపీ నుంచి ఈ రాష్ట్రంలో రాజకీయం చేసిన ఆ పచ్చ కుక్కలను తీసుకొచ్చుకొని ఈ రాష్ట్రంలో మంత్రులుగా చేసుకుంటూ, అది మల్లారెడ్డి కావచ్చు, ఆయన ఎర్రవెల్లి దయాకర్ రావు కావచ్చు, ఇటు పోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇట్లా ఎవరైతే కడియం శ్రీగారి ఎంత పచ్చ కుక్కల ముఠ, ఆ పచ్చ కుక్కల ముఠాన్ని తీసుకొచ్చుకొని తెలంగాణ అమరవీరులను అవమానించిండు, తెలంగాణ బిడ్డలను అవమానించిండు, తెలంగాణ కోసం పోరాటంలో అవమానించిండు. ఎవడైతే నైట్ తెలంగాణలో అట్లాంటి సన్నాసులు తీసుకొచ్చుకొని పక్కన చెప్పుకుంటూ ఎవడైతే జై తెలంగాణలో వాళ్ళందరినీ గాలికి వదిలేసిండు. అదొక్కటే ప్రధానమైన కారణం. మహేష్ గాడ్స్ అనే వ్యక్తి ఈ రోజు కూడా, ఈ క్షణాన్ని కూడా కేసీఆర్ అనేటువంటి వ్యతిరేకిస్తానంటే, కేసీఆర్ అనేటువంటి తిడతానంటే, కేసీఆర్ అనేటువంటి అవమానిస్తున్నాం అంటే అదే ప్రధానమైన కారణం. మొట్టమొదటిసారి కేటీఆర్ రక్తం పంచుకొని పుట్టిన కల్వకుంట్ల కవిత ఇలా కేసీఆర్ కూతురుగా ఈ రాష్ట్రంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ ఇవ్వడాన్ని సాధారణంగా స్వాగతిస్తా ఉన్నాం. నిజంగా మీకు ఇలా ఆ పరిస్థితి ఉన్నది, క్షమాపణ చెప్పాలన్న పరిస్థితి.
మీ తండ్రి తీసుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్రంలో అమరవీరులను కించపరిచినాయి, అమరవీరులను బాధపెట్టినాయి. ఇలా నిరుద్యోగుల విషయంలో నీ తండ్రి ప్రవర్తించిన వ్యవహారం ఈ రాష్ట్ర ప్రజలను బాధించింది. నిరుద్యోగులు ఇలా ఏకమై రావడానికి కారణం ఒకనాడు నిరుద్యోగులను ఎండబెట్టుకుని నీ తండ్రి అలా ఈ రాష్ట్రంలో తెలంగాణ తీసుకురావడానికి ప్రయత్నం చేసిన. ఏ నిరుద్యోగులు అయితే గద్దెనెక్కించారో కేసీఆర్ ను, అదే నిరుద్యోగులు ఇలా గద్దె దించడానికి కారణం కూడా కేసీఆర్ యొక్క అనాలోచిత నిర్ణయాలు. సో ఇలా గర్వంగా అనిపిస్తుంది, మంచి విషయం ఇది. ప్రతి విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం మనకు లేదు. ఒకసారి వాదులండి, తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్తున్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వారికి న్యాయం జరగలేదు. ఇది 100% నిజం. శ్రీకాంతాచారి తల్లికి ఒక ఎమ్మెల్సీ పదవి ఏలేదు, కావాలని ఇంటెన్షనల్ గా ఇచ్చే ఉద్దేశం లేక ఎవడెవడో దొంగ నాకుట్లందరికి ఇచ్చిండు. ఇలా నేను చెప్తా. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్, ఆయన కంటే తక్కువ పోరాటమా శ్రీకాంతాచారి చేసింది? ఆయన కంటే తక్కువ త్యాగమా శ్రీకాంతాచారి చేసింది? ఆయన స్టూడెంట్ల నుంచి వచ్చినట్టు ఇంకొక ఆయన పేరు నాకు సమయానికి గుర్తు రావట్లేదు, ఈ మన వివేక్ వెంకటస్వామి మీద ఓడిపోయాడు. ఆయన కూడా స్టూడెంట్స్ నుంచే వచ్చిండు. అంటే శ్రీకాంతాచారి త్యాగం కంటే 10% త్యాగం చేయడం కూడా వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఎమ్మెల్యేలు చేసిండు. డబ్బులు లేవని గెలవని తెలిసి పిసిసి అధ్యక్షునిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన నిలబెట్టిండు శ్రీకాంతాచారి తల్లిని. అది గెలవని తెలిసే నిలబెట్టిండు. పోనీ ఓడిపోయింది. తర్వాత ఎమ్మెల్సీ పదవులు ఎన్ని లేవు, ఎంతమంది లంగలకు దొంగలకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. శ్రీకాంతాచారి తల్లిని అవమానించడమే కేసీఆర్ ఒక రకంగా శాపం. ఇలా చివరకు తన పరిస్థితి అంటే, ఏ కాంగ్రెస్ వల్ల తన బిడ్డ చనిపోయిండో అదే కాంగ్రెస్ ఆమెకుడు ఇలా చేతులు చాపి పదవుల కోసం ఆరాటపడతా ఉంది. అదొక దుర్మార్గమైన కార్యక్రమం. చంపినోడు తన బిడ్డను చంపినోడు కాడికే పోయి ఇలా నాకు అవకాశం కలిగించమంటాను. సో ఇట్లా ఈ రాష్ట్రంలో ప్రధానంగా కేసీఆర్ అమరవీరులకు చేసిన దోకానే ఈ రాష్ట్రంలో కేసీఆర్ దించడానికి ప్రధాన పాత్ర పోషించింది. 1200 మంది అమరులైతే 580 మందికే గౌరవం దక్కింది. తెలంగాణ ఉద్యమకారుల్లోని వేలాది మందికి అన్యాయం జరిగింది. కేసీఆర్ నుంచి నన్ను దూరం చేశారు, బీఆర్ఎస్ నుంచి బయటపడ్డా, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తా ఉంది. నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట యాత్ర ప్రారంభం చేసింది. హైదరాబాద్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న కవిత అమరవీరుల స్తూపం కాంచి షురు చేసింది. అడిగి పోయి నిజామాబాద్ నుంచి జనం బాటన జాగృతి జనం బాట యాత్రట, సో ఆ ప్రోగ్రామ్ పేరు షురు చేసింది. ఆ కార్యక్రమం మొదలు పెడుతుంది, ఈ నుంచి మొదలైంది. సో క్షమాపణ చెప్పడం అనేది ఒక మంచి విషయం. ఇంకా మరి కేసీఆర్ ఎప్పుడు చెప్తాడు? కేసీఆర్ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ క్షమాపణ చెప్పిన రోజు ఖచ్చితంగా నాలాంటి వ్యక్తులు కూడా స్వాగతిస్తాం, ఆదరిస్తాం. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి ప్రధానంగా, అదే రకంగా ఈ అమరవీరులకు చెప్పాలి. ఈ ఇద్దరికి చేసిన అన్యాయం అనేది ఈ పచ్చబుక్కలందరినీ పక్కన పడేయాలి. ఫస్ట్ ఎవడైతే నిజంగా ఉద్యమం చేసినో, ఎవడైతే ఈ తెలంగాణ నిజంగా పోరాటం చేసినో వానికి 4 రూపాయలు ఎదురిచ్చి మరి ఇలా వాడిని ఎమ్మెల్యేగానో ఎంపీగానో రాజకీయంగా అవకాశం కల్పించాలి వాళ్ళ కుటుంబాల నుంచి. కానీ లంగల్ని దొంగలు తెచ్చుకొని ఈ పార్టీలో పడినోడు, ఆ పార్టీలో పడినోడు, కాంగ్రెస్ లో పడినోడు, ఇళ్ళ చేసినోడు అలా అందరిని లంగలను చేసుకొని నేను గెలుస్తా అంటే ఎట్ట గెలుస్తావు? పేరుకే బీఆర్ఎస్, దాని వెనుక అందరు లంగల దొంగలే ఉన్నారు. పేరుకే టీఆర్ఎస్ గా చూస్తాను, దాని వెనుక మొత్తం లంగలే. టీఆర్ఎస్ నుంచి ఏమంటారు, టీడీపీ నుంచి కొంత, కాంగ్రెస్ నుంచి కొంత, ఎవరు చక్కమైన టీఆర్ఎస్ ఉండాలా. సో అదే కేసీఆర్కి ఇలా దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. మరి అక్క అయితే యాత్ర షురూ చేసింది. మరొక విషయం, మేము కోవత్తులం కాదు, ఏ లక్ష్యం కోసం ప్రాణాలు ఇవ్వమంటున్నారు మాజీ మావోయిస్టు ఆశన్న. ఇప్పుడు జగన్ పేరుతో లేకొస్తుంది మావోయిస్టుల పైన ఉద్యమ ద్రోహులు అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు మనసు నొచ్చుకొని ఆయన ఏం చేసిందంటే, ఎవరైతే నిన్న మావోయిస్టులు లొంగిపోయారో వాళ్ళందరితోని ఒక వీడియో రికార్డ్ చేసింది. ముందర తాను కూర్చొని ఒక వీడియో రికార్డ్ చేసి బయటకు వదిలిండు. అదేందో అట్లాంటి రికార్డు కొన్ని ఛానళ్ళకే వస్తాయి. నాకు అసలు ఇప్పటికీ అర్థం కాని విషయం, కొన్ని ఛానళ్ళకే వస్తాయి. ఇప్పుడు మాలాంటలోకి వస్తే మేము కూడా పెడతాం కదా, మాకు రావు. అది ఎవరికి చేరాలో వాళ్ళకే చేరుతాయి ఆ వీడియోలో. అది విచిత్రం. కానీ అది పక్కన పెడితే
ఇప్పుడు ఈ ఆశన్న మాజీ మావోయిస్టు నిన్న మన లొంగిపోయాడు. ఆయన టీమ్స్ అంతా కూడా లొంగిపోయారు. అంత 300-400 మంది లొంగిపోయినట్టుగా వార్తలు చూస్తాం. అయితే లొంగిపోయిన వాళ్ళందరూ ఉద్యమద్రోహులని ముద్రేస్తారు. వాళ్ళని చంపాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా వస్తే వార్తలు వస్తూ ఉంటే వై కేటగిరీ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏం బాధపడుతారంటే, వాళ్ళ ఆవేదన ఏంటంటే, అసలు ఏ లక్ష్యంతో మీ ప్రాణాలు అర్పించాలి అంటే, అడవుల్లో ఉంటే మీకు ప్రస్తుతానికి సాధించగలిగేది ఏముంది, ఏ లక్ష్యంతో మనం ప్రాణాలు అర్పిద్దాం అవకాశం లేదు కదా. ఇప్పుడు ఈ పోరాటం చేస్తామంటానికి లేదు. ఎట్టి పరిస్థితిలో చావే శరణ్యం, సావు తప్ప ఇంకోటి లేదు. అడవుల్లో ఉంటే మార్చి 31, 2026 కథం ఈ దేశంలో మావోయిస్ట్ అంటే ఉండకుండా చేస్తారని కంకణం కట్టుకొని కూర్చుంది అలా కేంద్ర ప్రభుత్వం. అంటే పక్కా అడవుల్లో ఉంటే చనిపోదాం తెలుసు. అంటే చనిపోవడం కోసం ఉంటే వాడు ఉద్యమద్రోహి కాదా? వాడు అదే అడవుల్లో ఉంటే ప్రాణాలు కోల్పోతేనే వాడు ఉద్యమంలో విప్లవం సాధించడం, విప్లవంలో ముందున్నోడా అని చెప్పేసి అలా ఆయన అడుగుతాం. మేము ఎవరికి కోవట్లం కాదు, ఏ లక్ష్యంతోనే ప్రాణాలు అర్పించో చెప్పురి. సరే ఈ రోజు కూడా వస్తాం, మీ లక్ష్యం ఏందో చెప్పురి, మీరు ఏం సాధించాలనుకుంటారో చెప్పి, ఏం సాధించే పరిస్థితుల్లో చెప్పురి. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా ఈరోజు అనేది ఆయన ప్రధానమైన ప్రశ్న. అయితే ఏ లక్ష్యం కోసం ప్రాణాలు ఇవ్వమంటారు ఆయన అడుగుతాం. మా శవాలు వస్తే ఎర్ర జెండాలు కప్పి ఊరేగిస్తే చాలా క్వశ్చన్ మార్క్. మా శవాలు వస్తే ఎర్ర జెండాలు కప్పి ఊరేగిస్తే చాలా. ఇది మేజర్ స్టేట్మెంట్, చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అంటే మీరు చనిపోవడమే మీకు కావాలన్నా, అంటే మీ ఉద్యమంలో సక్సెస్ అని చెప్పంటే అదే అడవుల్లో ఉండి చనిపోతే మీ ఉద్యమం సక్సెస్ అయినట్ట. ఆయన చాలా బలమైన ప్రశ్నలు అడిగాడు. ఇంకోటి, పౌర మానవ హక్కుల సంఘాలు పరిధి దాటి మాట్లాడదని వాక్యం. పౌర మానవ హక్కుల సంఘాలు పరిధి దాటి మాట్లాడదని వాక్యం. లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి వీడియో రిలీజ్ చేసిన ఆశన్న గారు లొంగిపోయిన తర్వాత తన పైన తన టీం సభ్యుల పైన వస్తున్న ఆరోపణను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది, ఉన్నది మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. మరి ఆయనను వ్యతిరేకిస్తారు మావోయిస్టులు. మరొకటి, హైదరాబాద్ లో మొన్న ఎడ చూసినాం, నిజామాబాద్ లో ఒక రౌడీ షీటర్ గారు పారిపోతుంటే పోలీసులు పోలీస్ పైన కాలు చంపేసి వాడు వారిపోయాడు. ఆ సంఘటన మర్చిపోయి ఎన్ని రోజులు అవుతుంది, 2-3 రోజులకి అంతే, 2-3 రోజులు ఒక రోజు మళ్ళీ ఎమ్మటే ఇంకో కొత్త సంఘటన జరిగింది. అదేందో ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ పెద్దగా అయిపోయింది. అసలు నిందితులకు స్వేచ్ఛ ఎక్కువ దొరికింది, పోలీసులకు స్వేచ్ఛ తగ్గింది. ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి. సో అక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, పోలీసులకు భద్రత లేదు, ఇంకా ప్రజల భద్రత దేవుడెరుగు, పోలీసులకే లేదు భద్రత. హైదరాబాద్ లో కాలుగుల కలకల ఉంటారు. దొంగతో కలిసి ఫోన్ కొట్టేసిన రౌడీ షీటర్ అన్సారీ, వాళ్ళిద్దరిని పట్టుకునేందుకు వెంబడించిన డీసీపీ చైతన్య, గన్మేన్ సత్యనారాయణ. గన్మేన్ పై కత్తితో దాడికి రౌడీ షీటర్ ప్రయత్నించిండు, డీసీపీ కాల్పులు జరిపిండు. నిందితుడి కడుపు చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు. చాదర్ ఘాట్ లోని విక్టరీ ప్లే గ్రౌండ్ వద్ద ఈ ఘటన జరిగింది. మరి దొరికిపోయిందా? కడుపులోకి అదే రకంగా చేతిలోకి బుల్లెట్ పోయిందట, దూసుకెళ్ళి. మరి తాకిందా తాగలేదని మరి చెప్తలేరు కదా. సో ఏదైనా మరి డీసీపీ లెవెల్ ఆఫీసర్ని వాడు భయపెట్టే కార్యక్రమం అంటే వానికి ఎంత స్వేచ్ఛ ఉండొచ్చు? రౌడీ షీటర్లకి, గూండాలకి, దొంగనాగోకులకి, లుచ్చలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ పెరిగింది. ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడుతున్నది. ప్రజా ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం, చాలా గొప్పగా ఉంది ప్రజలల్లో. సో ఎంత గొప్పగా ఉందో ఇక్కడ మీరు గమనించాలి. ఒక డీసీపీ లెవెల్ ఆఫీసర్ కూడా పోలీసులకు భయపడతలేరు జనాలు. రౌడీ షీటర్లు ఎదురు కత్తులతో దాడి చేస్తారు. అసలు నాకు అర్థం కాదు, కత్తులు ఎట్లా వస్తున్నాయి వాళ్ళ కాడికి, కత్తులు ఎట్లా వస్తున్నాయి, గన్నులు ఎట్లా వస్తున్నాయి, అంతా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం, హోంశాఖ లాండ్ ఆర్డర్ అదుపు తప్పలే. లాండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉంది, స్ట్రైట్ ఉంది, స్ట్రైట్ కనిపిస్తుంది లాండ్ ఆర్డర్. అదొకటి. ఇక మేజర్ న్యూస్ ఇది ఉన్నది. నిన్న అన్ని పేపర్లో బ్యాన్ రేయటం ఒక వార్త వచ్చింది. నేను ఒక ప్రశ్న అడిగిన, డ్రైవర్ పేరు చెప్తలేరు, డ్రైవర్ని అసలు పట్టుకుంటలేరు, డ్రైవర్ చనిపోయిందా లేదా చెప్తలేరు. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో
మరి 19 మంది చనిపోయారని వచ్చింది, 46 మంది అలా ఉంటే 44 మంది లెక్కే వస్తుంది, మరి ఇద్దరు డ్రైవర్ లెక్క వస్తుందని అడిగిన. సో దానికి అలా ఆన్సర్ వస్తుంది. ఇంకోటి చాలా పెద్ద ట్విస్ట్ వచ్చింది, యాక్సిడెంట్ ఎట్లా అయింది, ఎట్లా చనిపోయారు, ఎట్లా అసలు ఆ ప్రమాదం జరిగింది అనడానికి ఇలా చాలా బలమైన విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. మీకు అబ్జర్వ్ చేస్తే 19 మందిని బలిగొన్న బైకర్ అట. కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరు బస్సు ప్రమాదంలో కేసులో కొత్త కోణం వచ్చింది. బైక్ యాక్సిడెంట్ వల్లే బస్సు దగ్ధమైందని తేల్చిన పోలీసులు మద్యం మత్తులో తన ఫ్రెండ్ ఎర్రస్వామితో కలిసి బైక్ పై శివశంకర్ చక్కర్లు కొట్టింది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇక్కడ వేశారు. రోడ్డుపై స్కిడ్ అయి డివైడర్ ను ఢీకొట్టడంతో యాక్సిడెంట్ అయ్యింది. స్పాట్ లోనే శివశంకర్ అనే అబ్బాయి చనిపోయింది. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన బస్సు ముందు భాగంలో బైక్ ఇరుక్కుని మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. పోలీసుల అదుపులో ఎర్రస్వామి, బస్సు డ్రైవరు మిర్యాల లక్ష్మయ్య అరెస్ట్ అయ్యారు. ఈ మిర్యాల లక్ష్మయ్య అనేట ఆయన అరెస్ట్ అయ్యాడు. బస్సు డ్రైవర్ అయితే నిన్న చెప్పినో బస్సు డ్రైవర్ చనిపోలేదు అని అయ్యా తెడతెల్లం అయిపోయింది, ఆయన బతికే ఉన్నాడు. అదే రకంగా ఈ బైక్ పైన ఇద్దరు ఉన్నారట. ఈ శివశంకర్ అనే వ్యక్తికి ఎర్రస్వామి అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఆయన కలిసి పెట్రోల్ బంక్ లో వేయరు. ఆ పెట్రోల్ బంక్ లో సీసీ ఫుటేజ్ తీస్తే మన శివశంకర్ అనే అబ్బాయి బైకరు మంచి డిచ్ అయ్యిండు. వాడు ఏం చేసిండు, డివైడర్ పోయి దాకిండు. హైవే మీద డివైడర్ దాకుతాను బండి కింద పడ్డది, వాడు చనిపోయాడు స్పాటెడ్. ఆ చనిపోయిన విషయం తన పైకి ఎక్కడో సార్ భయంతో ఈ మనోని పేరు ఏం పేరు ఎర్రస్వామి అనే అబ్బాయి ఆయన పారిపోయింది అక్కడి నుంచి. కొన్ని క్షణాలనే ఎమ్మటే ఆయన చనిపోతూనే ఉంటే యాక్సిడెంట్ అయ్యింది. అదే స్పాట్ లో బస్సు వస్తుంది, 100 స్పీడ్ మీద వస్తుంది. 100 స్పీడ్ మీద వస్తున్న బస్సు లైట్లు వేసి ఉన్నాయి, అన్ని ఎలుగులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మన కాక ముందర ఈ యాక్సిడెంట్ అయింది చూసుకోలే. కొట్టిండు. కొట్టినాక కూడా 300 మీటర్ల దాకా మనకి సోయలేదు. అలా నిన్న ఏపీలో చెప్తున్నారు హోంశాఖ మంత్రి, ఆమె ఏమంటుంది 20 మీటర్లే అంటుంది. 20 మీటర్లు అంటే జనాలు నమ్ముతారా? చూస్తలేరా ఆ ప్రమాదం అవుపిస్తలేదా? అంటే 20 మీటర్లకే ప్రమాదం జరిగింది, ఫైర్ వచ్చింది, కాలిపోయారట. జనం నవ్వుతున్నారు ఆ విషయంలో. సో ఒక 200 నుంచి 300 మీటర్ల దూరం అట్నే బండిని లాక్కుంటా వెళ్ళు, ఆ గ్యాప్ లో మంటలు వచ్చేసినాయి. ఇంత కథ జరిగింది. సో వాడి సందర్భంగా వాడు చచ్చిండు, యాక్సిడెంట్ అయింది, ఆ పోడు చచ్చిండు స్పాటెడ్. ఈ బస్సు నడిపే వ్యక్తి ఆయన పేరేం పేరు మిర్యాల లక్ష్మయ్య. సో ఆయన గారు ఆ వెహికల్ ముందల అలా పడున్నది గమనిస్తే ఈ ఇంత కథ జరగకపోతుండే. పోయి తగిలితే తగ్గుతున్నాం, అంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కాకపోతుండే. ఈ ప్రమాదం జరగడానికి మేజర్ కారణం ఇక విషయం బయటపడిపోయింది. ఇక నిన్న మొత్తం పేపర్లు రాతలు. కానీ ఎక్కడ ఆవిడ ఇప్పటికి కూడా నాకు అర్థం చేసాం, ఆ ట్రావెల్ కంపెనీ పైన ఫోకస్ లేదు. అసలు వాడిని సైడ్ ట్రాక్ చేస్తుంటాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ట్రావెల్ కంపెనీలో సైడ్ ట్రాక్ చేస్తాడు. ఇలా మన కంపెనీ పేరు కూడా రాయలే, ఇలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అటుంటది. చంద్రబాబు నాయుడు అంటే దాని రాజకీయం వేరే లెక్క ఉంటుంది, దాని కథే వేరు ఉంటుంది, ఆయన వ్యవస్థనే వేరుంటది. సో యాక్సిడెంట్ జరగడానికి ప్రధానమైన కారణం మనోడు తాగి డిచ్ అయ్యి రోడ్డు మీద వేయండు, యాక్సిడెంట్ అయ్యింది, చనిపోయిన మరుక్షణమే ఈ బస్సు వచ్చింది. బస్సు రావడంతో ఈ ఫైర్ ఇది అయిపోయింది. 19 మంది సజీవ దహనం అయింది. మన కాగా మాత్రం సంతోషంగా మంచిగా పోలీసులు అదుపులో విచారణ చేస్తే విచారణ బయటకు వచ్చింది. నేను 4 జరుసు ఉంటే విచారణ చెప్పారు. సో ఇది ఆ బస్సు ప్రమాదం సంబంధించి ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నా మన వాళ్ళకి మాత్రం ఏం ప్రత్యాతాపం ఏం లేదు. పోతారు, మేమైతే బతికే ఉన్నాం కదా. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమై మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. నవంబర్ 1 నుంచి ఎగ్జామ్ ఫీజు చెల్లింపుల ప్రక్రియ షురూ కానుంది అని చెప్పేసి మరి పోరగాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే పోరలు చూసుకోవాలి. ఆయన ఫిబ్రవరి 5 నుంచి మీకు పరీక్షలు ఉన్నాయంట. 25 నుంచి వచ్చే వారం నుంచి 15 రాష్ట్రాల్లో వచ్చే వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం 10 నుంచి 15 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బెంగాల్లో తొలుత సర్ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. మరి ఎక్కడైతే ఎన్నికలు జరగబోతుందో అక్కడ పూర్తి స్థాయి ఏమంటారు సర్వే లెక్క ఈ మిన్నమన్న ఈ దొంగ ఓట్ల పద్ధతి అన్ని మరి అందులోకి తీసుకోవాలి తెలియదు. సో వాళ్ళ ప్రోగ్రామ్ అయితే వాళ్ళు చేస్తారట నెక్స్ట్ వీక్ నుంచి. కడుపులో కల్లోలం, రాష్ట్రాన్ని వణికిస్తున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు. గత 9 నెలల్లో 34,000కు పైగా అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ బాధితులట. రోజుకు సగటున 120 మంది ఆసుపత్రుల పాలవుతారు. కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతే కారణం అంటున్న డాక్టర్లు. ఇది తప్పు, చెప్పాలన్నట్ల కాదు. ఇంకో ఇది బయట గురుకుల పాఠశాలలో జరిగే సంగతి రాస్తే నీ సలాం కొట్టి గులాం అవుతారా? గురుకుల పాఠశాలలో ఎంత బ్రహ్మాండంగా మన ఇంద్రమ్మ రాజ్యం ఇగురు పెడుతుంది. దాన్ని చెప్తే నువ్వు మంచోడవు కదా, గొప్పోడు అవుతావు. ఇంకా నేనే చెప్తా గొప్పోడు వివేక వెంకట స్వామి. ఇంకా బయట ఫుడ్ తగ్గించాలని, క్లీన్నెస్ పాటించాలని సూచన చేస్తారు. హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ పై నామకే వాస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తారు. ఎవడాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు? మీరే. అధికారులు మీరే, ప్రభుత్వం వారిది మీరే, ఎవరు చెప్తున్న నీతులు మీరే. సిగ్గులే ముచ్చట్లు. ఇగో ఆరోగ్యం పైన ఫోకస్ అనేది నాకు నచ్చదు. కోపం వస్తుంది, అలాంటి చిరాకు అనిపిస్తుంది చెప్తే. మీరే కదా దొంగ నా కొడుకులు. అది ఒక వార్త. ప్రభుత్వ ఒత్తిళ్లతోనే అదానీలో ఎల్ఐసి పెట్టుబడులు పెట్టింది. మోదీ గవర్నమెంట్ ఒత్తిళ్లతోనే అదానీ గ్రూప్ లో ఎల్ఐసి పెట్టుబడులు పెడుతున్నదని అమెరికన్ న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో అదానీ గ్రూప్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో ఎల్ఐసి పెట్టుబడులు పెట్టిందని తెలిపింది. ఎల్ఐసి కంపెనీ అట అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెడతానంట. మనోడేమో ఆర్థికంగా దెబ్బతింటున్న రోజు ఇంత, మరి పెట్టుబడులు ఎట్లా పెడతారని నమస్తే తెలంగాణ ఇంత రాసింది. జీవిత బీమా అదానికి ధీమా. అదానీ గ్రూప్ లో ఎల్ఐసి పెట్టుబడులు కేంద్రం ఒత్తిళ్లు. ఎల్ఐసి నిధుల మళ్లింపులకు రంగంలోకి ఆర్థిక శాఖ 34,250 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు. ముప్పుందని తెలిసినప్పటికీ పెట్టుబడులకు ఆమోదం. విదేశీ బ్యాంకులు అదానికి రుణాలు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి. అమెరికన్ పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ లో సంచలన కథనం. ప్రజల డబ్బుతో మోదీ సర్కారు జూదం ఏంటి నిపుణులు చెప్తున్నారట. సో ఇది దానికి సంబంధించి అదానీ పోర్ట్స్ అండ్ సేజ్ అట. సెజ్ 8.06. అదానీ టోటల్ గ్యాస్ 7.86%. ఏసీసీ 7.69%. అంబుజా సిమెంట్స్ 6.12%. అదానీ ఎంటర్ప్రైజెస్ 4.02%. ఎనర్జీ సొల్యూషన్స్ 3%. అదానీ గ్రీన్ 1.36%. అదానీ గ్రూప్ కంపెనీలో ఎల్ఐసి వాటాలు ఈ రకంగా ఉన్నాయి. ఇదంతా పెట్టుబడి పెట్టిస్తానికి కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వం. అంటే అదానీ గ్రూప్స్ అఘాతంలో పడిపోతున్నా సరే మోదీ గారి ఒత్తిడితోని, లేదంటే కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోని అదానీ కంపెనీలో ఎల్ఐసి పెట్టుబడులు పెడుతుంది అనేది ఎవడో అమెరికాలో ఉన్న ఒక పత్రికోడు రాసిండు. దాని తెలంగాణ పేపర్లు సపోర్ట్లు కొడుతున్నాయి, చిటికలు వేస్తున్నాయి. సరే గొప్ప విషయమే, సంతోషమే, రాస్తే నేను కాదంటలేదు. కానీ అమెరికాలో కంపెనీలు మనకు అప్పులు ఇస్తారో అందుకే పెట్టుబడులు పెట్టిస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్పదలుచుకున్నది వీళ్ళ ఉద్దేశం. నేనేమంటా అంటే ట్రంప్ గాని కంపు మాటలు చూస్తా ఉన్నా కాబట్టి మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంది, నిజమైన అబద్ధమైన. మరి మహేష్ గాడ్స్ అనే వ్యక్తి సంపూర్ణంగా ఎవరికి తప్పు లేరు, అంతా శుద్ధపూసని చెప్పే కార్యక్రమం నాకు. సో తప్పు జరిగిందా లేదా అని భవిష్యత్తులో పోతూ ఉంటే బయటపడుతుంది. ప్రస్తుతానికి అమెరికా 10 కోట్లు రాసుకొచ్చిందని వీళ్ళిద్దరు మేజర్ న్యూస్ రాసుకొచ్చుకునేలా. నమస్తే తెలంగాణ కానీ, వెలుగు కానీ. నేను ప్రస్తుతానికి న్యూట్రల్ కూడా అనమాట. చూద్దాం దాని సంగతి ఏందో. నెక్స్ట్ నేను బైకర్ మధ్య వేసిరు బొమ్మ. అంగో కాల్పుల్లో గాయపడిన అన్సారాడు బొమ్మ వేసారు. కడుపులకు చేతులకు దిగినట్టు దొరికిండు కాక. అంతే. నిధులున్నా నిర్మించరు, పూర్తయినా ప్రారంభించరు. సామాజిక ఆరోగ్య కేంద్రాల నూతన భవనాల తీరు ఇలా ఉంది.
కోట్లు మంజూరు చేసినా మీనమేశారు. పాత భవనాల్లో రోగులకు ఇబ్బందులట. భవనాలు మంజూరైన ఆసుపత్రులు 110, నిర్మాణాలు పూర్తయినాయి 34, పనులు పురోగతిలో ఉన్నాయి 47, టెండర్ దశలో 1, పనులు ప్రారంభం కానీ 28. అయ్యో, నల్లగొండ కరీంనగర్ అన్ని బొమ్మలు వేసారు. ఏం చేయలేం. దేని దండం పెట్టరు, దేని దండం పెట్టాల్సిందే మరి. ఊకనే అంటే ఎట్ట మీరు సౌత్ తుప్పాలంట, యాదాద్రంట, అన్ని రాజులు. ఏ ఆదివారం అయ్యాలా, ఆదివారం మా సిగ్గిలేని రాధాకృష్ణ సిగ్గు దగ్గర ముచ్చట్లుంటాయి కదా. ఒక్కసారి గమనించండి. తలంటిన రేవంత్ మంత్రులు శాఖడ. నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. త్వరలోనే అన్నిటినీ ముగింపు పలికిస్తా. ఎడచెప్పిండు. ఇగో ఇట్లుంటది మన రాధాకృష్ణ సిగ్గు దగ్గర ముచ్చట్లు ఇట్లుంటాయట. ఇలా రేవంత్ రెడ్డి మీరు అసలు టక్క ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. ఇలా వీని కథ ఏమో తెలియాలి నాకు. పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఏమిటి? ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏమిటి? వివిధ స్థాయిల్లో సమన్వయం లేకపోతే ఎలా? ఇప్పుడు నాలో సహనం నశించింది. ఏదైతే అది అవుతుంది. ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దులు మీరిపోతున్న మంత్రులపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడను. ఇదంతా రేవంత్ రెడ్డి అంటున్నట్ట. అంటే మన రాధాకృష్ణ రాసినట్టు నిజమే. డైరెక్ట్ రేవంత్ రెడ్డి కడుపులోకి వెళ్ళి వస్తాయి మాటలు. అరే రాధాకృష్ణ, ఈరోజు నీ సండే వచ్చింది, నా కోసం రాయాలంటే రాసిండు. అట్లే రాసిండు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలోని ఆవేదనను, ఆక్రోశాన్ని ఇలా వెల్లగక్కారు. సీఎం ఈ స్థాయిలో తలంటుతారని ఊహించని మంత్రులు ఒకంత షాక్ గురైరు. మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఉద్దేశించి, సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను, ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. ఆయనలో ఆవేదన, ఆవేశం కట్టలు తెచ్చుకోవడానికి కారణం లేకపోలేదు. పార్టీ పైన, ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేదని ప్రజలు అభిప్రాయం పడేలా ఇటీవలి కాలంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దారుణంగా దూషించారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఆ అమ్మాయి అలా మాట్లాడడంతో రేవంత్ రెడ్డికి సహజంగానే బాధ కలిగింది. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బస్తరాఫ్ చేసి ఉండాలి. ఏక వ్యక్తి పాలనకు, ప్రాంతీయ పార్టీల కల్చర్ కు అలవాటు పడిన తెలుగు ప్రజలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలు రుచించడం లేదు. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో దశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. ఆయన బాధ ఇదంతా నేను ఎందుకు చదువుతున్నా అంటే, రేవంత్ రెడ్డి దీనికి స్క్రిప్ట్ ఎలా ఇంకో పేరు రాధాకృష్ణ రావాలి, కానీ రాధాకృష్ణ బదులు రేవంత్ రెడ్డి అని రాయాలి. ఎంత రేవంత్ రెడ్డి రాపించిండు. బెదిరిస్తాడు జనాలను ముందర పెట్టి, అరే దొంగనా కొడకలారా మీ విషయాలు మొత్తం బయటకు చెప్తానని బెదిరిస్తుడు. ఎట్లా తెలుసా వీనికి? ఆడ మాడుతుంది తెలుసు. 2 వీడియోలు బయటకు వచ్చినా, ఒక్క వీడియో బయటకు ఎట్లా జరిగి మంత్రివర్గంలో మాడుకుని ఎట్లా తెలుసు దీనికి? గమనించరు మీరే. ఏంది ప్రభుత్వంలోనే కాదు పార్టీలోనూ రేవంత్ రెడ్డికి పట్టు లేదన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరు పడితే వారు ఏది పడితే మాట్లాడడంతో జనంలో ఆయన పలసనవుతున్నారు. రాష్ట్రానికి ఒక్కరే సీఎం గా ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రిగా భావించుకోవడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస ప్రజాదరణ లేని వారు సైతం తాము కాంగ్రెస్ లో సీనియర్లు అని డామికాలు పోతూ రేవంత్ ని జూనియర్ అని కించపరుస్తున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు కూడా కలిసి రావడం లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచాలన్న నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. ముందు వెనుక ఆలోచించకుండా చట్టపరమైన చిక్కులను లోతుగా అధ్యయనం చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది. సో అన్ని రకాలుగా పార్టీ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఏడ చూసుకున్నా వీళ్ళు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత లేదు, సృష్టిస్తురు అనేది ఈయన చెప్పదలుచుకుండు. అగ్రనాయకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టిని టార్గెట్ చేసిండు. ఎందుకంటే వాళ్ళిద్దరిదే నడుస్తారు ఢిల్లీలో. నిన్న మన మహేష్ కుమార్ గౌడ్ నడుస్తుంది. ఇప్పుడు మీనాక్షి పైన మాట్లాడే పరిస్థితి లేదు. ఆమె పైన ఏం మాట్లాడినా డైరెక్ట్ కేంద్రంలో వాళ్ళ నాయకత్వానికి తెలిసిపోతుంది. సో అందుకే భయపడతాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశ లేకుండా
పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఈ దశలో జూబ్లీస్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానాన్ని గెలిపించుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంతలో కొంత కుదుటపడుతుంది. ఫలితం అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతుంది. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితిని ఆ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత వహించాలి. రాజశేఖర రెడ్డి హయాంలో వలె సీఎం రేవంత్ కు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ లో అందరినీ కలుపుకొని పోవడం అంటే ఆశామాషి కాదు. నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సాధ్యం అని చెప్పేసి అధిష్టానానికి ఇది రాసింది. ఈ సారాంశ అధిష్టానానికి అంటే వైఎస్ రాజశేఖర్కి ఇచ్చిన స్వేచ్ఛ నాకు ఇస్తే నేను చేస్తా, ఇస్తలేరు నాకు ఇస్తే చేస్తా, మీరే లంగలు. అధికారంలో ఉన్నంత కాలం పదవికి వన్నే తేవాలన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వేస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు, తెలిసేసింది, డిసైడ్ చేసేసింది కాదు. అంటే రేవంత్ రెడ్డికి ధీటుగా ఉన్న మొగోడు కాంగ్రెస్ పార్టీ ఎవడు లేడు. అంటే రేవంత్ రెడ్డి దిస్తే ఇక ప్రభుత్వం ఊలిపోతుంది. వాడు చెప్పాలనుకుంటున్న విషయం అదే. రేవంత్ రెడ్డి ఒక్కడే మొగోడు, రేవంత్ ఒక్కడే మునగాడు కాంగ్రెస్ ఇంకా ఇంకెవరు లేడని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఇంకా రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవచ్చు. నేను చెప్పలే, ఇది రాధాకృష్ణ, సిగ్గిలేని రాధాకృష్ణ. రేవంత్ జ్యోతిది, తెలంగాణ జ్యోతి కాదు, రేవంత్కే జ్యోతి, అంటే చంద్రబాబు జ్యోతి. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. చెప్తాను, రాపిచ్చింది అంటానికి ఇదే సాక్ష్యం. పార్టీలో ప్రభుత్వంలో ఒక నిమిషం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి లభించిన అవకాశాలుగా రేవంత్ రెడ్డి పరిగణించాలి. అలా చేయలేని పక్షంలో విఫల ముఖ్యమంత్రిగానే మిగిలిపోవాల్సి వస్తుందని తెలుసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డికి. సో ఇట్లా మన సిగ్గులేని రాధాకృష్ణతో ఈ సిగ్గుజాపిన ఆంధ్రజ్యోతి పత్రిక ఇలా రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఏం జరిగింది, వీడు ఏం చెప్పాల్సుకుండు, కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వంలో నాయకులందరూ గమనించాలి. రేవంత్ రెడ్డి తప్ప ఎవడు మొగోడు లేడు, ఎవడు మునగాడు లేడు. ఇక రేవంత్ రెడ్డి లేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు దించుతారానే, దించాలంటే భయపడాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దిక్కు అనేది మన రాధాకృష్ణ గారు చెప్పదలుచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఇది రేవంత్ రెడ్డి రాసింది ఇలా. కొత్త పలుకు రేవంత్ రెడ్డి ఇలా, రేవంత్ పలుకు ఈయన కూడా రాసింది. అందరూ అదే వారు తీసుకొచ్చారా మరి ఇలా చాలా మేజర్గా రాసుకొస్తారు. అతివేగం ఈ బస్సు పక్క గుంజేసిరా, ఓకే పక్క గుంజేసిరు, మొత్తం రాజేసిరు. శుక్రవారం తెల్లవారుజామున 2:20 కట పెట్రోల్ బంక్ లో శివశంకర్ అతని స్నేహితుడు ఎర్రస్వామి వాళ్ళ బొమ్మలు వేసిరుడ. నెక్స్ట్ మన నమస్తే తెలంగాణ ఇటువైపు ఒకసారి గమనించాలి. ఇక పేదల బాధలు పట్టని సర్కార్, మా బాధలే మాకు మస్తు ఉన్నాయి, నన్ను దించుతారా ఉంచుతారా, నన్ను ఏం చేస్తారా కాక మా అన్న పరిశాన్ పడుతుంది. ఇక నువ్వు పరిశాన్ మీ బాధలు అంటే మేమేడా పట్టించుకున్నా, మా బాధలు పట్టించుకునే లేడు మాకు. అవునా కాదనే, నిజమా కాదని చెప్పింది. మా అన్న బాధలు పట్టించుకునే లేడు, మీ బాధలు ఏంది మాకు. ఇద్దరు పసిబిడ్డలకు ఒక్కటే ఆక్సిజన్ సిలిండర్ అట, అంటే మా కాడ పైసలు లేవు, ఏం చేయమంటారా కోసుకెళ్ళిరా సముద్ర ఆరాయం మళ్ళీ ఏం చేస్తారు మీరు. మేము ఇంతే, మేము మారము, మా లెక్కింతే, మీరేమైనా చేసి చేసుకొని. మా రేవంత్ అన్న కడ పైసలు లేవు, నన్ను ఓసినా లేవు పైసలు, నన్ను అడగొద్దు మీరు పైసలు. ఒకటి కాదు 4 పెట్టుకోరు, ఒకటే ఆక్సిజన్ 4 పెట్టుకోరు. అది సో ఒక ఆక్సిజన్ 2 పిల్లలు పెట్టాడ. ఇది గొప్ప విషయమే. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు. శనివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మనదేవుపల్లిలో బాన్సువాడ బోధన్ ప్రధాన రహదారిపై బయట అయింది. న్యాయం జరిగి ఓ రైతు ఆత్మహత్య చేయగా మరో రైతు ఇలా పోలీసుల కాలపై పడ్డా. అబ్బా ఇది గొప్ప విషయం. రైతు అంటోడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసుల కాలు పట్టుకోవాలి. రైతు అంటోడు పోలీసుల కాలు పడితే ఈ దేశం బాగా అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం బాగా డెవలప్ అయింది. రైజింగ్ తెలంగాణ, రైజింగ్. ఇది రైజింగే, మీరు తప్పుగా అనుకుంటున్నారు, ఇది నిజంగా రైజింగే. చాలా గొప్ప విషయం. రైతు ఇట్లా కాలు పట్టుకుంటే
అంటే ఆ రైతు ఏడిస్తే రైతు బాధపడితే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. సిగ్గు లజ్జ లేదురా బాబు మీకు. కడుపుకు అన్నం తింటలేరు నిజంగా మీరు. పంట కొనల చేత కావట్లేదా? పంట కొనడానికి మరి పిగరిగా ఉన్నారా అధికారంలో? దిగురి సావురి మాకు చేతగాని దిగురి ఒడో వస్తాడు కొత్తోడు. అటవీ అధికారుల బెదిరింపులకు యువకుడు బలైనట. ఎడ్లు మేపినందుకు కేసు పెడతామని వార్నింగ్ ఇస్తే భయంతో ఆత్మహత్య చేసుకున్న గౌతమ్. ఆదిలాబాద్ జిల్లా గొట్టి పటార్లో ఈ ఘటన జరిగింది. ఎడ్లు మేపుతాడ అడవిలా కేసు పెడతామని బెదిరించింది. పోడు భయపడి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. గుండెపోటుతో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ చనిపోయాడు. గ్రామ అభివృద్ధి 30 లక్షలు అప్పు చేసింది. 4 ఎకరాలు అమ్మినా తీర్చలేదు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులతో తీవ్ర మనోవేదన చెందిన పర్వతాలు నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. చచ్చిపోయాడు. ఏం చేస్తారు మరి సావపోతే? ఆడవాళ్ళు 4 మాటలంటే మనిషికి బాధ అనిపిస్తుంది కదా. సో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎంత ఇందిరమ్మ రాజ్యం, మీరు దీన్ని తప్పుగా పడద్దు. చాలా గొప్ప విషయం. ముమ్మాటికి మీది దండుపాలెం బ్యాచే. ఉన్నమాట అంటే ఉరికేందుకు భుజాలేందుకు తడుముకుంటున్నారు. 27వ తేదీన 11 గంటలకు హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్ధంగా ఉంటాం. మంత్రి లక్ష్మణ్ కు మాజీ మంత్రి కొప్పుల మాజీ ఎమ్మెల్యే రసమై పతి సవాల్ చేసట. అయ్యో దండుపాలెం బ్యాచ్ అట. లక్ష్మణవరా మంత్రి? అడ్లూరు లక్ష్మణ, సారీ. ఆయన ఏమన్నట్టుంది మరి, సవాల్ విసురుతున్నట వాళ్ళు. హ్యామ్లో అడ్వాన్స్ స్కామ్ అట. రోడ్ల అభివృద్ధి పేరుతో కుంభకోణానికి పక్కా ప్లాన్ ఇచ్చాడు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశాడు. ఇప్పటికే ఏజెన్సీల ఎంపిక కూడా పూర్తయినట్టు ప్రచారం జరుగుతుంది. చిన్న కాంట్రాక్టులకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చేలా చర్చలు. త్వరలో టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు. అయితే 10,872 కోట్లు అడగా నాకు గుర్తు రోడ్లకు. మన ఆర్ఎండ్బి మినిస్టర్ 10,872 కోట్లని నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తుంది. ఒక 2 కోట్లు అడిగి కావచ్చు. సో ఏదైనా 10,000 కోట్లు అయితే పక్క. మరి అలా కూడా పక్కా స్కెచ్ చేసినట్ట. అది వాళ్ళు రాస్తూ 8,000 కోట్ల హ్యాంఫర్ట్ భారీ కుంభకోణానికి కాంగ్రెస్ బడా నేతలు యత్నిస్తారు. హ్యామ్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి. తక్షణమే బీజేపీ ఎంపీలు స్పందించాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. చెయ్యం, వీ డోంట్ కేర్. ఎవడేం చేస్తారు మమ్మల్ని? మా ఇష్టం, మేము ఇంతే. మీ నల్లమల్ల పుల్లమే. అమరాబాద్లోకి వెళ్ళి తొక్కుంటూ వచ్చినాము, జనాలు తొక్కుతాం. 10,000 కోట్ల 20,000 కోట్ల స్కామ్ చేస్తాం. మీకు అవసరమా? మా రేవంత్ అంటే మినిమం ఉంటుంది. మీద బొమ్మేసిన ఈయన ఆదివారం మాసం షురు చేసిండు. ఈయనదేందో కథ. ఇదో రాజ్యం కథ. రాజే దొంగ, మంత్రులు దోపిడీదారులైనట. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రోజు రాత్రి దొంగలు పడ్డారు. బాగా పరిచిన ఓ సాహుకారి ఇంట్లో ఉన్న సొమ్మంతా ఎత్తుకుపోయారు. తెల్లారంగానే రాజ్యం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాజ్యంలో దొంగలు పడ్డారంటూ సాహుకారిని మొత్తం దోసుకెళ్లారంట అని మాట్లాడుకుంటున్నారు. విషయం రాజుగారికి తెలిసింది. అవాకైన రాజుగారు, ఏంటి నా రాజ్యంలో దొంగలు పడ్డారా? రాజే దొంగ. బాగా రాసింది గమ్మది. రాజే దొంగ. ఇది రేవంత్ రాజే. నాకు అర్థమైంది ముచ్చట. చలమల శంకర్ కాబట్టి చీఫ్ ఎడిటర్ అట. ఎడిటర్ ఇన్ చీఫ్. బాబా ఏం రాస్తా గమ్మది. రేవంత్ అని ఇవన్నీ చూస్తేనే ఇప్పుడు ఎత్తుకపోతాడు. ఏంద్రా ఈయన నా పని ఇన్నిగా రాస్తాడు, ఇది ఎత్తుకపోయి ఆఫీస్ ఎత్తుకురాపోరని మళ్ళీ చెప్తాడు. అంతేకాదు రేవంత్ అన్న, ఎంత చేస్తే నీకు భయం కాదా అని. శంకరి నీ పని అవుతుంది, ఇంకా మళ్ళీ అవుతుంది. నేనేం వదిలిపెట్టరు మా రేవంత్ అన్న. మొండిసే మహా డేంజర్ అట. కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు. మోసపోయి ఓట్లేస్తే గోసలు తప్పవు. ఓట్ల కోసం వస్తే బాకీ కార్డు చూపించాలి. జూబిలీస్ లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. ఓట్ల దెబ్బకు తుక్కు కావాలి. ప్రజల్ని కేసీఆర్ కడుపులో పెట్టుకుండు. కేసీఆర్ ను మళ్ళీ తెచ్చుకుందాం. జూబిలీస్ నుంచి జైత్రయాత్ర ప్రారంభం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీళ్ళైతే ఆగుతలేరే. మొండిసేయట, చేయి గుర్తు కాదు, మొండిసేయట. మహా డేంజర్ అట. మరి చూసుకోవాలట. ఓటేరి జూబిలీస్ లో విజయం మనదే అంటుండు. మెజారిటీ కోసం కలిసి పనిచేయండి. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు గుర్తు చేయాలి. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి వివరించాలి. త్వరలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడుతుంది.
10 స్థానాల్లోనూ ఉప ఎన్నికలు పక్క. హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్. సో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఎవడని రాని రాబాయి చూసుకుందాం, దేకులేంగి అంటుడు, ఎవడని రాని దేకులేంగి అంటుడు. సో అది ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది సక్సెస్ఫుల్గా. ఇంకా గురుకులాల్లో 110 మంది విద్యార్థులు చనిపోయారు ఇప్పటికీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరణాలు 110 మంది. ఇందిరమ్మ రాజ్యం గొప్ప విషయం అది. శ్రీనివాస్ గౌడ్ పై కాంగ్రెస్ ఫేక్ పోస్టులు పెడతానే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారట. జూబ్లీస్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపినట్టు తప్పుడు ప్రచారం. సైబర్ క్రైమ్ పోస్టులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. లాయర్లు అంతా కలిసి మీరు అదొకటి. పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, పోషకాహార లోపం నిర్మూలించాలి అని చెప్పేసి ఈవకి ఇచ్చారు. ఆశన్న ఆగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు లేవు. మరి ఏం చేస్తారా, మమ్మల్ని కోసుకోదండ్రా? లేవు మమ్మల్ని, మా కాడ పైసలు లేవు, సంతడి చంపుకోరి, మమ్మల్ని కోసుకొని తింటే కోసుకొని తింటే తింటారు. ఏం చేస్తారు? మనల్ని 3 ఏళ్ళు ఉండాల్సిందే, ఇంకా భరించాల్సిందే. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ డేటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న హెచ్ఓడీలట. ఒకే పేరు 4 జీతాలు ఇస్తాడ. అవుట్ సోర్సింగ్ లో భారీ స్కామ్ జరుగుతుంట. అబ్బా, సెక్రటేరియట్ బొమ్మ వేసింది కదా. ఆధార్ లింక్ చేయని వారికి జీతాలు ఇవ్వద్దు, కాదని చెల్లిస్తే కఠిన చర్యలు. ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ. అని ఆపినట్టేనా జీతాలు? ఇంకా ఆపినట్టే, ఇంకా ముందర వాడవు. ముందే మన రేవంత్ రాజ్యాధికారం ఏదో బాధ. ఎన్నికల్లో ఏఐ వాడితే చెప్పాల్సిందట. వీడియో ఆడియోలో ఏఐ జనరేటెడ్ ట్యాగ్స్ తప్పనిసరి. ఎవరన్నా వాడితే అంటే మరి చెప్పు, ఎన్నికలలో వాడుతూ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతారు అది మధ్యలో, ఇంకంతే. ఇప్పుడు అసలు సిసలైన వార్తలు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్ప వార్తలు రాసే మంచోళ్ళు లేరు. అంటే ప్రజలందరూ మోసపోతురు, నేను మోసం చేయడానికి పుట్టలేదు, నేను మంచోని అని చెప్పేసి ఒక ఆయన దొంగ వేసి వేసుకున్నా, పచ్చ రంగు వేసి వేసుకుని వచ్చిన దొంగ చింతపండు మల్లేసి చూసుకోరు. ఆంబోతు కూర్చుంటారు నాయన. రేపు టిఆర్పి జిల్లా అధ్యక్షుల తొలి జాబితా. మల్లన్న అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం భేటీ. ఓని అమ్మ, ఏమో మలేషో ఏం చింతపండు జోరు ముచ్చరిందిగా. ఫేమస్ చింతపండను నాకు తెలియదు, నువ్వు ఫేమస్ అంట కదా. టిఆర్పి జిల్లా అధ్యక్షులు తొలి జాబితా. మందిని ముంచుతావా? మందిని ముంచే మల్లేష్ అట ఫేమస్ మల్లేష్ అట. బాగానే కూర్చోబెట్టుకున్నావు, వెనకంగా బొమ్మ వేసిండు. అంటే యూట్యూబ్లోనా ఈ పార్టీగా? ఈ రేవంత్ రాజ్యాధికార పార్టీ, అగ్రకులాల ఉచ్చదాయ పార్టీ ఉందిగా. మరి ఇప్పుడు ఇది ఎంతసేపు నా యూట్యూబ్లో ఉంటుందా, జనాల్లో ఉంటుందా? నాకు కావాలి. జనంలోకి ఎప్పుడు పోతుంది? యూట్యూబ్లనే జాయినింగ్లు అవుతాయి, యూట్యూబ్లనే వస్తుంది పార్టీ, యూట్యూబ్లనే ఉంటుంది, జనంలో ఉండదా? ఆ బీసీ రిజర్వేషన్ కోసం ఆమరణ జాతి రాదు నువ్వు నీ మందిని ముంచే రాజ్యాధికార పార్టీ 2 కలిసి చేరాది. చూడాలనుకుంటా నేను. చింతపండు మల్లేశ గారు మరి రాజ్యాధికార పార్టీ ఆమరణ నిరాధ్యక్ష కూర్చుంది, పొట్టి శ్రీరాములు లెక్క 51 రోజులు కూర్చొని పీకిండు అని చదవాలనుకుంటా నేను కూడా. ఆ రోజు పోగొడతా. నా గురువు గారు ముందే పెద్ద గురువు, వార్తలు చదువుతాను కదా, పెద్ద గురువు ఆయే. మరి పెద్ద గురువు గారు చెప్పినప్పుడు వినాలి కదా. సో పెద్ద గురువు గారు మంది ముస్తానంట, మరి జిల్లా అధ్యక్షుడు. ఇదంతా ఎందుకు మరి? అంటే బ్లాక్మెయిల్ చేస్తే ప్రజలు వస్తానుకున్నా. ఇగో నా పార్టీ డెవలప్, టిఆర్పి డెవలప్ అవుతుంది, ఇంత గొప్ప పార్టీ పెట్టినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాడికి పోయి, ఇగో నా బలం ఇంత, ఇన్ని ఓట్లు, ఇన్ని సీట్లు, ఇంతమంది క్యాడర్ అని చెప్పేసి పైసలు దుబ్బుతానుక చెప్పు మల్లేశా. పదవులు దుబ్బుతానుక, పైసలక, మంత్రి పదవి కోసం 20,000 కోట్లు ఉన్నాయి మరి మన కాడ. ఓ సున్నా పెంచినాం, 20,000 కోట్లు కేసీఆర్ కడుగులు లేవు. మరి నువ్వు డైరెక్ట్ ప్రధానమంత్రి ప్రయత్నం కదా. ఓ 10-15 సంవత్సరాల్లో ప్రధానమంత్రి కాబోతున్న చింతపండు చదువుతా నేను కూడా ఆ రోజు. ఇక మల్లన్న దేశ రాష్ట్ర కార్యవర్గ భేటీ. 4 కీలక అంశాలట. జూబ్లీస్ ఉప ఎన్నికలో తటస్థంగా అదే చెప్తున్నారా. జూబ్లీస్ లో పోటీ ఎందుకు చేస్తున్నారంటే రేవంత్ రాజ్యాధికార పని గెలవాలడా. ఇప్పటికే తుర్కోల ఓటు డివియేట్ అవుతున్నాయి.
ఆ సల్మాన్ ఖాన్ పక్క జరిపించే ఇప్పుడు మళ్ళీ మలియాలు పోయి బీసీ అంటే నవీన్కి యాదవ్ బీసీ అవుతుండే మళ్ళీ అందులో పోటీ చేయాలి. సో సింధపండు పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ భయపడాలి. సింధపండు అంటే బీసీ అంటాడు కానీ రెడ్డిలో ఉత్సవం వచ్చింది. ప్రధానంగా ఎంఎస్ కూడా కాంగ్రెస్ ఉత్సవం అయితే వచ్చింది. నేనేమంటున్నా ఇప్పుడు జూబిలీస్ లో నవీన్ యాదవ్ లేడు అని యాదవ్ అని చెప్తాడు, అది కాంగ్రెస్ అని చెప్పాడు. మిగతా వాళ్ళు రెడ్డి లేరు. రేవంత్ రాజ్యాధికారం గట్టి ఉంటుంది, తటస్థం డిసైడ్ చేసేసి ఇక నేను పోటీ చెయ్య ఎవరికి మద్దతు ఇవ్వద్దని రాసే కార్యాలయం అంటే అందరూ బీసీలకు ఇవ్వవానా నేను ఉట్టి నువ్వు రెండు గుజేది సీరితే నీకు బీసీలు వస్తారుగా మరి ఇయ్యవా అంటే జనం అని ఉంచుతారు. ఎందుకు ఉంచుతారు తెలుసా? నువ్వు బీసీ అంటావు, అగ్రకుల పార్టీలకు మద్దతు ఇస్తాను అంటారుగా, అందుకే ఇప్పుడు మద్దతు లేదంటుండు. వాళ్ళ దోస్తుగా డిసైడ్ చేసిండు మన రేవంత్ తొలి వెలుగు డిసైడ్ చేసింది. వాళ్ళని ఏమని డిసైడ్ చేసింది? మనము నవీన్ కుమార్ యాదవ్ జోకాలే, పేమెంట్ మనకు వస్తుంది, సపోర్ట్ చేయకుండా కథం గప్చుపు లేవాలి, గప్చుపు అనుకోవాలి. ఎవరిని చూద్దామని చెప్తారు రా మీరు. చింతపండు తటస్థమంట. అబ్బా త్వరలో రాష్ట్రంలో అన్ని వర్సిటీ విద్యా సంస్థల విద్యార్థులతో మలన ముఖ్యమైంది. పల్లి పాఠాలను అందరు జర రాలే. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ తెల్లంగి చేసిన దొంగనాకొడుకు వచ్చిండు. తెల్లంగి నల్ల అయినా తండ్రి. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి వారి ఉంటా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తా ప్రభుత్వం. ఏది మరి ఇప్పుడు తంతరం రేపు తని నాన్న చూడరు జర. ఇంకా ఒక్క విషయం చెప్తాను, మంచి విషయం గుర్తొచ్చింది. చింతపండు మల్లేష్ అంటే ఫేమసా నాకు ఎప్పుడు ఫేమస్ అని 50,000 లైవ్ స్ట్రీమింగ్ చూసినప్పుడు ఎట్లుండే, ఒక రోజు 2 లక్షలు లైవ్ అయినప్పుడు ఎట్లుండే, ఈ రోజు పరిస్థితి ఏంది? చింతపండు మనది ఈ రోజు చింతపండు దేకుతుండా ఎంత పోతుంది లైవ్? మనది 2000 పోతుంది, 2000 పోతుంది. ఫేమసా? ఏది కుర్చిపోయినావా? ఫేమస్ ఉన్నావా? 50,000 లైవ్ వస్తే ఫేమసా, 2000 వస్తే ఫేమసా? మీరు ఎప్పుడా 2000 వస్తుంది లైవ్, ఫేమస్ అట. కేసీఆర్ కోటి వచ్చింది లైవ్, ఎవరా ఫేమస్? సింధపండు. నిన్నొక మాట చెప్తా, మహేష్ అనేటోని ఎంత తొక్కాలని చూస్తున్నావు. ఇక నేను ఆయన గురించి మాట్లాడుకోలే, వాడు బచ్చా, నా బచ్చగారి గురించి నేను చెప్పదలుచుకోలే. బంజయ్ లత్కోర్ పంచాయలు బంజయ్. మహేష్ అనేటోడు తగ్గడు, మహేష్ అనేటోడు ఎవరిని ఎంగిలి మీద తినడు, మహేష్ అనేటోడు నిజాయితీగా నికార్సుగా వార్తలు చదువుతాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, నీ దోస్తు గారు మన రేవంత్ తెలివేలు కూడా తెలుసు. సో మహేష్ దొక్కాలంటే ఉన్న ఏకైక మార్గం తప్పు దొరికించుకొని అప్పుడు ఏమైనా నీకు ఇది దొరకవచ్చింది నా కాడ. తప్పు దొరకదు, తప్పు చేయం కదా మనం, ఫస్ట్ తప్పు చేయం కదా. సో లత్కోర్ పంచాయలు యూట్యూబ్ కుక్కలతో బంద్ చేసి పని ఏమన్నా నీకు కలితే పీకు. ఆ కుక్క కూడా నీకు తెలుసు, నాకు తెలుసు, నేను చెప్పాను అందులో. ఇప్పుడు వాని పేరెత్తి వాని ఫేమస్ చేయదలుచుకోలేము. అరే బ్రోకర్గా నీకేరా చెప్పేది, నీకు తెలుసు కదరా, చూసుకొని మళ్ళీ ఇంకో వీడియో కొట్టుకో నా పేరు మీద. ఇంకేంది? మోసాన్ని మోసంతోనే జయించాలి. లంగలతోనే అనాలి, కరెక్టే. ఇక చూడ్రి, సంసారి పత్తి గింజ అని కొట్టరు యూట్యూబ్లా, కొట్టరా లైవ్ చూస్తారు. పత్తి గింజ అని కొట్టరు యూట్యూబ్లా. మీకు ఎవరు బొమ్మ వస్తుంది? ఎప్పుడు ఈయన బొమ్మే వస్తుంది. అయ్యో రైతన్నలు ఆగమవుతున్నారు, ఆగం చేసి లత్కోరు నా కొడుకోడరా చెప్పడు. ఎవడు ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ రైతులందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఓడేమన్నాడు? ఏ లంగనా కొడుకు? రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా చెప్పి ఇప్పుడు అను ఆ డైలాగ్ అంటారు. ఒకసారి పక్కన వల చూస్తారు. ఇప్పుడు మన పీర్యాలు 2 వారు పడుకొని చేరి ఒకటి పీర్యాలకు ఒకటి ఉప్పల సరస కడతారు, తెలుసునా? ఒకసారి అన్న తల్లి పుణ్యం ఉంటుంది. ఇటు ప్రభుత్వాలు పాపం అనక, నీలాంటి లుచ్చ నాకొకటి పాపం అనక,
చదువుతా అట్నే నాకు అట్నే వస్తుంది. అటు ప్రకృతి పసిగట్టినట్టు చేస్తే పగబట్టినట్టు చేస్తే అందరికీ అన్నం పెట్టి అన్నదాత పుట్టడు దుఃఖంలో మునిగిపోయాడు. వంగవాడి వరినాట్లేసిగా రైతు బంధు తెచ్చిందా? రైతు బంధు తెచ్చు వంగవాడి ఎత్తిగానా నాట్లు. ఇప్పుడు చెప్పరా దాని సంగతి ఉత్సవోజు కొడతాడు అందులో చెప్తున్నాడు. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలకు పండించిన పంట నీట మునిగి కుళ్ళిపోతుంటే మట్టి మనసు గుండెలు బాదుకుంటున్నాడు. అక్కడక్కడ ఒడ్ల కుప్పలు తడిసి ముద్దయిపోతాడు. పండబెట్టి జీరుతారు రే అక్కడక్కడ అనకరా. సన్నాసి నా కొడుక, నువ్వు లత్కోరు పంచాయతీ పెట్టినావు, నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ప్రశ్నించాలంటే సన్నాసి నా కొడుక చేతగాక ఓ దొంగేజం వేసినప్పుడు దొంగ నా కొడుకు లెక్క. ఇంకెక్కదరా నీకు రైతుల పైన ప్రేమ? ఇప్పటికే రకరకాల రోగాలతో పంటకు వచ్చిన చీడ పురుగులను పిచికారీ చేసి అడ్డగోలు పెట్టుబడులతో రైతులను అతలాకుతలం అవుతున్నారు. నీలాంటి లుచ్చలు కూడా పెట్టుబడి పెట్టారు. నీలాంటి లుచ్చలు మాకు న్యాయం చేస్తాను. 5 రూపాయల షాయి బదులు పెట్టుబడి పెట్టారా? మీ అందరం ఏం చేసినావు? మా షాయి బదులు ఆంబోతు లెక్క తిన్నావు, పన్నావు, మన ఉడుంపల్లి బలిసినావు. ఇప్పుడు లంగేజాలు ఎత్తున్నావు కాంగ్రెస్ లా రెడ్ల ఉచ్చదాగి. చెప్పాలా మనన్ని? పండిన కొద్దిగా గొప్ప పంటను అమ్ముకుందామంటే కాలం కన్నెర్ర చేస్తున్నాడ. అన్నదాతలు నాగం పట్టిస్తున్నారట. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తలేవట. పొద్దున చలి పెడుతుంది, మధ్యాహ్నం ఎండ కొడుతుంది, రాత్రి వర్షం కురుస్తుంది. కాలంలోని మార్పులు రైతన్నను కోలుకోకుండా చేస్తున్నాయి. శబాస్ శబాస్. మంచోడు మల్లేష్ అయిపోయినాడు. మంచోడు మల్లేషు పత్తిత్తు సంసారాన్ని చెప్పాలనా? ఇలాంటి దొంగరా కొడుకులు నమ్ముతాం మేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పరిపాలనలో కూడా ఫెయిల్ అయ్యిండు అంటే 95% మంది నిజం ఉంటారా? ఎంత